మార్నింగ్. మీరు చూస్తున్నది పబ్లిక్ టీవీ. ఎన్నికల విషయంలో ప్రజల ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఇక్కడ ఒక అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ. అబ్బా వద్దమ్మా, పోండి అమ్మ, మీకే వేస్తా ఓటు, మీకే వేస్తా పోండి. లేదమ్మా లేదు, మేము ప్రచారానికి రాలేదు, మేము న్యూస్ రిపోర్టర్స్ అండి. చెప్పమ్మా. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? పార్వతమ్మ. చెప్పండి, మీ అమూల్యమైన ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నాకు ఈ ఓట్ల గురించి వీటి గురించి తెలియదమ్మా. మా ఆయన అత్త మామలు ఎవరికి చెబితే వాళ్ళకే వేస్తా, నాకు తెలియదు. చూసారు కదండి, సమాజంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి. తన అమూల్యమైన ఓటు విలువ కూడా తను తెలుసుకోలేకపోతున్నది. మరి మనం నాయకులను ఎంచుకునేది వాళ్ళ అద్దెల మెడలు కట్టడానికా లేదా పేద బ్రతుకులు మార్చడానికా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరికొద్ది సేపట్లో మరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా. కెమెరామాన్ షణ్ముఖేతో గంగోత్రి. ఆయన చెట్టు కింద పేపర్ చదువుతున్నాడు. సరే. మే 13 నుంచి మొదలవుతున్న ఓటింగ్ ప్రక్రియలు. చెప్పమ్మా. రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది, నేను టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అన్న. అవునా, ఓటేసి వెళ్ళొచ్చు కదమ్మా. నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అన్న? అయ్యో, వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది కూడా ఆ ఒక్క ఓటుతోనే అమ్మా. అబ్బా నాన్న, లేదు నాన్న, నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. వద్దమ్మా, ఓటేసి వెళ్ళు. చూడమ్మా, సమాజంలో చేయి కలిపితేనే మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వెళ్ళమ్మా. సరే నాన్న, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే వెళ్తా. ఓటేసి వెళ్తా. మన ఓటు మన హక్కు.